హలో అందరికీ, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చేసానండి. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. ఎందుకంటే ఎన్నో వీడియోస్ మనం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా చూస్తుంటాం. కానీ అలా చూసినప్పుడు కనీసం మనము మనం కొట్టే ఒక లైక్, సబ్స్క్రిప్షన్, షేర్, కామెంట్ మనకు ఎదుటి వారికి చాలా ఉపయోగపడుతుంది. అంటే మనకు తెలియకుండానే మనం వాళ్ళకి మంచి చేస్తున్నట్లు. ఎస్పెషలీ ఉమెన్ పద్ధతిగా వీడియోలు చేసే ఉమెన్కి మీరు ఎంతో సహకరించాలి, ఎంతో సహాయం చేయాలి అని కోరుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నానండి. నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. నేను బ్యూటీషియన్ కోర్స్ని ఇండిపెండెంట్ ఉమెన్స్ ఉన్నటువంటి పిల్లలకి లేదా ఇండిపెండెంట్ ఉమెన్స్కి నేను ఫ్రీగా కోర్స్ నేర్పించాలనుకుంటున్నానండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అలాంటి అర్హులైన వారు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. మీరందరూ కూడా దీన్ని షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తూ సంక్రాంతి విశేషం మీకు చెప్పాలని వచ్చానండి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ మంచిగా కుటుంబంతో, బంధుమిత్రులతో అందరితో ఈ పండుగ జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. కానీ ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను. నాకు తీరలేదు ఆ కోరిక. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో చూసి కొంతమంది అంటే ఇప్పుడు చాలామందికి సింగిల్గా ఉండాలి అంటే తన భర్త, బిడ్డలు, తన కుటుంబం, తన అమ్మ, నాన్న, తన వాళ్ళతోనే ఉండాలని కొంతమందికి ఉంటుంది. కానీ దానికంటే అందరూ అంటే భర్త తరపు కుటుంబం కానీ, మన తరపు కుటుంబం కానీ అందరూ కలిసి ఉంటే ఆనందమే వేరు. నాకు ఒక కోరిక ఉండేది, మన బంధువులు ఎంతమంది ఉంటే అంతమందిని పిలుచుకొని మన ఇంట్లో ఒక పండుగ చేసుకోవాలని నాకు కోరిక ఉండేది. కానీ భవిష్యత్తులో తీరుతుందేమో, కానీ అందులో పెద్దలు ఉండరుగా, పెద్దలు లేరుగా, వెళ్ళిపోయారు పెద్దలందరూ. అంటే అత్త మామలు వెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మనం తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి నాకు సంక్రాంతి అంటే ఏదో నిర్లిప్తత. ఇప్పుడు పెద్దగా అంటే గతంలో ఉన్నంత యాక్టివ్గా నేను ఈ పండుగను చేసుకోలేను. నాకంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నా గురించి తెలిసిన వాళ్ళు అంటే నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకు ఈ విషయం తెలుసు. నన్ను దూరంగా చూసిన వాళ్ళకైతే ఈ విషయం తెలీదు. ఎందుకంటే బంధువులు అంటే ఇష్టం లేదా సంథింగ్ ఉంటాయి కదా కామన్గా, అది ఫ్యామిలీస్లో. కానీ నేనైతే ఖచ్చితంగా నాకు అందరూ కలిసి చేసుకోవడం చాలా ఇష్టం. నా కోరిక ఒకటి ఉండేది. అంటే బంధువులందరూ అని కాదు, పుట్టింటి తరపు నుంచి కాదు, కానీ మా అత్తింటి తరపు నుంచి ఒక సంక్రాంతికి ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్తలు, వాళ్ళ ఫ్యామిలీస్, మా అత్త, మా మామ, మా మరుదులు, బావులు అందరూ కలిసి నేను పండుగ జరుపుకోవాలని నాకు ఒక కోరిక ఉండేదన్నమాట. ఇప్పుడు కాదు, ఇది ఒక 20 yearsగా నాకు ఆ కోరిక ఉండేది. అప్పుడు ఆర్థిక స్తోమత అందరూ ఉన్నప్పుడు ఏవో ఇగోసు, ఏవో గొడవలు, లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడము, ఇవన్నీ కారణం. ఇప్పుడు ఒకరు అనుకుంటేనే అవి జరగవు. వాళ్ళకు రావాలని ఉండాలి, వాళ్ళు కలిసి ముందుకు రావాలి, ఒక అడుగు ముందుకు వేసి రావాలి. అందరూ అట్లా చేసుకుంటే బాగుండేది. కానీ నా దురదృష్టం అది. నేనేమనుకున్నా జరగదు, అది వేరే విషయము. అట్లా నెగిటివ్గా కూడా నేను అనుకోదలుచుకోలేదు. నేను ఇంకొకటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయం చెప్పాలనుకున్నాను. నెగిటివ్ అనే పాయింట్లో ఒకటి చెప్పాలనుకున్నాను. ఏంటంటే 2025లో ఒక్కొక్క నిర్ణయాలు తీసుకుంటుంటారు కదా. నేనేం నిర్ణయం అంటే నెగిటివ్గా ఆలోచించకూడదు అని తీసుకున్నా. అది కూడా ఒక ఫ్రెండ్ ద్వారా నాకు జ్ఞానోదయం అయింది. ఆవిడ కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పారు, డల్గా మాట్లాడినారు అంతకుముందు ఒకసారి కాల్ చేస్తే. నెక్స్ట్ కాల్ చేసినప్పుడు నేను ఎట్లా అంటే ఫ్రెండ్ కానీ, దూరం వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఒక కష్టం వచ్చింది అంటే నేను ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచిస్తాను. అది చాలా తప్పు, కానీ నేను ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచిస్తాను. అయ్యో వాళ్ళకి ఏమైపోతుందో, వాళ్ళకి ఏదైనా జరుగుతుందేమో, అయ్యో ఏమన్నా అయిందేమో, మళ్ళీ వాళ్ళు నాతో కాంటాక్ట్లోకి రాలేకపోతే మళ్ళీ నేను చేసేసి వాళ్ళతో మాట్లాడదామని ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉండిపోతున్నాం, ఎవరి టెన్షన్స్లో వాళ్ళు ఉండిపోతాం కదా. ఆ ప్రాసెస్లో నేను తిరిగి కూడా ఏం పెద్దగా తీసుకొని, కానీ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాను. అది ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ.
నాకు అది ఒక అలవాటు. అలా ఆవిడ కొంచెం డల్గా మాట్లాడి ఏదో కొంచెం ఇట్లా ఉంది, ఏదో ఇట్లా డౌట్గా ఉంది అని ఏదో చెప్తే, నేను మీ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నాను, బాగున్నారా ఎలా ఉన్నారో అన్నాను ఫోన్ ఎత్తంగానే. హలో అనుకుంటా. ఆవిడ అరిచారు, ఎందుకు నెగిటివ్గా మాట్లాడతావు, మాట్లాడకట్లా నెగిటివ్గా మాట్లాడకూడదు, నా గురించినే కాదు ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడకు అని స్ట్రాంగ్గా చెప్పారు. అప్పుడు నేనేం ఫీల్ కాలేదు, కానీ నిజమే కదా, నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి, మనం ఒక విషయాన్ని పదే పదే అనుకుంటే అదే నిజంగా జరిగిపోతుందేమో కదా, అది మనకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నెగిటివ్ థాట్స్ని వీలున్నంత వరకు ఈ 2025లో దూరం పెట్టాలనుకున్నాను. మంచిగా ఆలోచించి మంచిగా ఉండాలని అనుకున్నాను. ఈ నిర్ణయం నేను తీసుకున్నాను. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కొంచెం చూడండి, ఎందుకంటే మాలాంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది ఇది. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఎందుకంటే ధైర్యం చేసి వీడియోలు చేయడం అనేది చాలా పెద్ద విషయం. మనం అనుకుంటాం అందరం చేసేస్తాం, చూద్దాం, పెట్టేద్దాం అని, కానీ వీడియోలు చేయడం అనేది చాలా పెద్ద విషయం, అది చిన్న విషయం కాదు. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకొని మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీకు తెలియకుండానే ఎంతో సహాయం చేసిన వారు అవుతారు. అలాగే నెక్స్ట్ అంటే ఈ పండగ తర్వాత నేను హెయిర్కి సంబంధించి, నా జుట్టు చూడండి, నాకు జుట్టు చాలా బాగుంటుంది, అందరూ కాంప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. నేను హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను. హెయిర్కి సంబంధించినట్టు ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేసి ఏ రోజుకి ఆ రోజు నేను పెడతాను, సేల్ కూడా చేస్తాను. ఇంతకుముందు ఒకటి నిర్ణయించుకున్నాను, మామూలుగా గృహిణులు వారి కోసం వారు ఎక్కువగా ఖర్చులు పెట్టుకోలేరన్నమాట. ఎందుకంటే అయ్యో ఇది అంటే సమస్యలు ప్రతి స్థాయి అంటే స్టేజ్లోనూ ఉంటాయి. అంటే పెళ్ళైన కొత్తలో పెద్దగా తెలియదు, పెళ్ళి తర్వాత పిల్లల తర్వాత వాళ్ళ చదువుల తర్వాత వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ పెళ్ళిళ్ళు, లేకపోతే ఇంకోటో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక సగటు స్త్రీ ఏమని ఆలోచిస్తుందంటే, అబ్బా మన కోసం ఇది ఖర్చు పెట్టుకునే బదులు ఇంటికో లేకపోతే ఇంకొక సమస్యకు తీర్చుకోవడం కోసమో ఇది ఉపయోగపడుతుందని టాప్ టు బాటమ్ మనము అన్నీ నెగ్లెక్ట్ చేసేస్తాం. బట్టలు కానివ్వండి, తర్వాత సెల్ఫ్ కేర్ కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి. కానీ ఇన్నర్గా మనకు బాధగా ఉంటుంది, అయ్యో మనం ఇది పోతుందే అని. అట్లా అందులో ప్రధానమైనది హెయిర్ అనమాట. ఈ టెన్షన్స్, ఇప్పుడున్నటువంటి వాతావరణము, ఇప్పుడు మనం వాడుతున్న కెమికల్స్, మనం తీసుకునే ఫుడ్, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనకు హెయిర్ ప్రాబ్లము వస్తుందన్నమాట. ఈ హెయిర్ ప్రాబ్లం పోవాలి అంటే ఏం చేయాలంటే నేను చెప్తాను, టుమారో నుంచి నేను చెప్తాను. కానీ నా సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, అలాగే నాకు కూడాను. దీంతో నేను చేయలేకపోతున్నాను ఒక వీడియో, కానీ ఎక్కడైనా చూసినాడు నేను చేద్దాం, జనాలకు ఉపయోగపడుతూ నాకు కూడా ఉపయోగపడే వీడియోలు చేయాలనేది నా కోరిక. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఖచ్చితంగా మనతో పాటు సొసైటీకి, మన చుట్టూ, అంటే మనం ఏదో ఎవరినో ఉద్ధరించాలని కాదు, కానీ మనంతవరకు మనము ఎదుటి వాళ్ళకి కాస్తంతన్నా ఉపయోగపడాలి, సొసైటీకి కూడా. ఈ సామాజిక స్పృహ నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది. అది నేను మంచిగానే భావిస్తా, చెడుగా అని నేను ఎప్పుడు అనుకోను. ఇంకా చెడుగా తీసుకుని ఆలోచించే వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. చెప్పాను కదా, నెగిటివ్ గురించి మనం ఆలోచించకూడదు, మనము హాయిగా ముందుకు వెళ్ళాలి. ఈ కాన్సెప్ట్తోనే నేను ముందుకెళ్ళాలనుకున్నా. అలాగే ఇంకొక ప్రధాన విషయం, ఇది ముందు చెప్పాల్సింది, నేను కొంచెం ఏం మాట్లాడాలని కన్ఫ్యూజ్లో వెనక లాస్ట్లో చెప్తున్నాను. ఈ సంక్రాంతి నేను చాలా సంతోషంగా ఉన్నా. కారణం ఏంటంటే నేను బట్టలు కొనుక్కున్నాను ఈ సంవత్సరం. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే బట్టలు కొనుక్కోలేదా ఇన్నేళ్ళు అని కాదు, బోల్డ్ అని బట్టలు. ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ అత్యధికంగా ఉండేది ప్రతి ఒక్కరికి బట్టలు ఒకటేనండి. డబ్బులు, ఆస్తులు అవన్నీ ఉన్నాయా లేదా తర్వాత విషయము. అత్యధికంగా మనుషులకు ఇప్పుడు ఉన్నటువంటి స్టఫ్ ఏంటంటే బట్టలే. నాకు కూడా బోల్డ్ బట్టలు ఉంటాయి, నేను కూడా సందర్భానుసారం కొంటూ ఉంటాను. కానీ మనకంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ బట్టలు తీయడం అనేది, కానీ మా బాబు, తప్పు చెప్పకూడదు, కొన్ని విషయాల్లో నేను చాలా ఆనందంగా ఉంటాను. మామూలుగా నాకు ఆడబిడ్డ లేదు, ఆడబిడ్డ నాకు పుట్టలేదు అనే లోటు అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది. కానీ మా అబ్బాయి, నేను ఆ మాట అనకూడదేమో, కొన్ని విషయాలు యాక్సెప్టెడ్, కొన్ని తీసేస్తే, అబ్బాయిలు కదా అవి కామని, కొన్ని తీసేస్తే నా కొడుకు
నాకు చాలా అంటే అన్న తమ్ముడు అని చెప్పను కానీ అమ్మ ప్లేస్ పోషిస్తాడు, అమ్మలాగా ఆలోచిస్తాడు. ఇంకా అంతకంటే ఒక తల్లికి ఏం కావాలో చెప్పండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ విషయంలో. ఎందుకంటే నిన్న వాళ్ళ నాన్న బట్టలకు, మీ అమ్మకు కూడా బట్టలు తీసుకున్నానా ఈ సంవత్సరం అని డబ్బులు పంపితే వాడు నేను వద్దునా, నువ్వు కొనుక్కో బట్టలు చాలు, నాకేం చాలా ఉంటాయి, బోల్డ్ ఉన్నాయి కదా, కొత్త బట్టలు నేను కట్టుకునేస్తాను, నాకు వద్దు అంటే అస్సలు వినలేదు. నువ్వు వెళ్ళు, ఫస్ట్ నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకో అని నిన్న నేను బట్టలు కొనుక్కున్నా. అది చాలా చాలా ఆనందం అనిపించింది నాకు. కానీ బాధ కూడా కలిగింది. ఎందుకంటే ఈ సమయంలో ఎందుకు బోల్డ్ ఉన్నాయి కదా, అదే నేను అనేది, బట్టలు దండిగా ఉన్నాయి కదా, ఎందుకు మనకు వద్దులే అనే ఆలోచనలో నేను ఉన్నాను. కానీ మా అబ్బాయి మాత్రం వినలేదు. వెళ్ళి నేను వెళ్ళే వరకు షాప్లోకి వెళ్ళి బట్టలు కొనుక్కొని పంపించి తీసుకురా అని చెప్తే కానీ ఆయన వదలలేదు నన్ను. ఆ విషయం నాకు ఈ సంవత్సరం చాలా సంతోషం కలిగింది. అలాగే మీరందరూ కూడా మీ స్థాయికి తగినట్లుగా పండుగ జరుపుకొని అందరూ సంతోషంగా ఉండాలని, మీ ఆత్మీయుల్ని, బంధువుల్ని, అత్తమామల్ని, అమ్మ నాన్నల్ని అందరినీ కలుసుకొని మీరందరూ పండుగ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లేకపోయిన తర్వాత మనం చాలా బాధపడాలి, అప్పుడేం చేయలేం కదా. అదే ఉన్నప్పుడే జరుపుకుంటే బాగుంటుంది. నాకు తీరని కోరిక అది, మా ఇన్లాస్ ఫ్యామిలీని ఒక చోట చేర్చి పండుగ జరుపుకోవాలని. వాళ్ళు కూడా నాకు అంతేం సహకరించలేదు, కానీ నాకు కోరిక ఉండేది, మంచిగా బట్టలు పెట్టి మంచిగా చూసుకోవాలని ఉండేది. అది కుదరలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు, కొత్త జనరేషను ఎవరైనా ఉంటే, నా వీడియో ఎవరైనా చూస్తే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకు తెలుసా, మనము లక్షల కోట్లు సంపాదిస్తామండి, సొసైటీలో మనకు ఒక గుర్తింపు ఉంటుంది, లేదంటే మనం ఒక డబ్బులు పోగు చేసుకుంటాము, ఒక స్థాయి వస్తుంది. కానీ ఆత్మీయులు, మన కన్న తల్లిదండ్రులు, మన పేరెంట్స్, మన ఇన్లాస్ ఫ్యామిలీస్ అసలు ఉండరు, దొరకరు. వాళ్ళు వెళ్ళిపోతే ఉండదు వాళ్ళ విలువ, వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. వాళ్ళు ఏదో మనకు ఉద్ధరించారు, సంపాదించి పెట్టారని కాదు, వాళ్ళ ప్లేస్ అది, వాళ్ళ పాత్ర అది. కాబట్టి ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడ మీ ఉద్యోగాలు చేసుకుంటూ, ఎక్కడెక్కడ మీ వృత్తి రీత్యా, ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడ ఉంటే కూడా మీరు పండుగలప్పుడు మంచి చెడులకి అందరూ కలుసుకోండి. మీరందరూ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.